నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన దగ్గర లారీ కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 7 మృతి చెందారు. మృతులు నెల్లూరు గుర్రాల మడుగుకి చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధానంగా మనం ఇక్కడ ప్రమాద సంఘటన దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తే ఇది పెరమన గ్రామం. ముంబై హైవే పైన కారుని టిప్పర్ ఢీకొనడం జరిగింది. ఈ ఘటనలో దాదాపు కారులో ఉన్నటువంటి 7 మంది చనిపోవడం జరిగింది. వీళ్ళంతా కూడా నెల్లూరు వాసులుగా ప్రాథమికంగా గుర్తించారు. మొత్తం కూడా 2 మహిళలు, ఒక చిన్నారి, అలాగే 3 ఉన్నట్టు పురుషులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద 7 మంది వీళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళుగా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంత ఘోరంగా అంటే దాదాపు ఈ టిప్పర్ ఢీకొన్న అతివేగంగా ఈ కారు రావడం, అదే అతివేగంగా టిప్పర్ కూడా రావడంతో 2 కూడా వేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారు ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. ఈ దాదాపు 3-4 గంటల పాటు ఈ కారుని బయటికి తీయడానికి పోలీసులు, ఫైర్ శాఖ అధికారులు, యంత్రాంగం అంతా కూడా కష్టపడినటువంటి పరిస్థితి. మొత్తం మీద 2 క్రేనులు, ఒక జేసీబీ తోటి ఈ కారుని ఆ టిప్పర్ నుంచి వేరు చేయడం జరిగింది. ఈ కారుని టిప్పర్ నుంచి ఆ కారుని వేరు చేయడానికి దాదాపు 3 గంటలకు పైగా శ్రమించినటువంటి పరిస్థితి. ముంబై హైవేపై ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. పోలీసులు ఇప్పుడే మొత్తం కూడా కారుని వెనక్కి తీయడం జరిగింది. ఆ మృతదేహాలన్నీ కూడా మనం చూడవచ్చు. ఈ ముంబై హైవే పైన తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతి వేగం కారణంగానే జరిగే ప్రమాదాలు సంఖ్య ఎక్కువ. ఈ కారులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొన్ని మాంసం ముద్దల్లాగా ఒక్కరు కూడా బతికినటువంటి పరిస్థితి లేదు. కనీసం మొత్తం కారు మొత్తం కూడా నుజ్జు అయిపోవడం కారణంగా ప్రతి ఒక్కరు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. కారులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముంబై హైవే పైన తరచూ ఇదే విధమైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం అయితే ఇక్కడ ఈ కారులో ఉన్నటువంటి వాళ్ళని బయటకు తీయడానికి, ఈ కారుని టిప్పర్ నుంచి వేరు చేయడానికి కూడా చాలా శ్రమించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అవన్నీ కూడా పోలీసు అధికారులు వాళ్ళంతా కూడా ఎంత శ్రమిస్తున్నారో మనం చూడొచ్చు. ముందు భాగంలో చూస్తే ఇంజిన్ అంతా కూడా దాదాపు మొత్తం పూర్తిగా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి. అంటే దాదాపు బ్యానెట్ల వరకే దెబ్బతింటం చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళ రోజున ఏకంగా ఇంజిన్ అంతా కూడా సగానికి సగం పైగా మొత్తం ఇంజిన్ అంతా కూడా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కార్ అంతా కూడా దాదాపు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. 3/4 భాగం డ్యామేజ్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉన్నటువంటి వాళ్ళందరూ, కారులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో క్షణాల వ్యవధిలోనే వాళ్ళంతా కూడా విగత జీవులుగా మారినటువంటి పరిస్థితి. ఈ సంఘటన చూసిన వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంబై రహదారిపై తరచూ ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయో. ఇటీవల కూటమి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహించే ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ ఇది. ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల ఈ ఆత్మకూరు సమీపంలో ఏఎస్పేట వద్ద జరిగినటువంటి ఏఎస్పేట సమీపంలో జరిగినటువంటి ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది చనిపోయారు. ఆటోలో ప్రయాణిస్తుండగా ఆటోని కారు ఢీకొంది. ఆ ఘటన జరిగిన వెంటనే వెంటనే అక్కడికి అధికారులు, ఎవరైతే నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఉన్నారో వాళ్ళతోటి పోలీసు అధికారులందరితో కూడా సమావేశం నిర్వహించి ఈ ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం కూడా జరిగింది. అంతకుముందు కూడా ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఒక 6 మంది స్టూడెంట్స్ చనిపోవడం జరిగింది. వరుసగా ఇటువంటి సంఘటనలు ఈ ముంబై హైవేపై జరుగుతూ ఉన్నాయి. అన్నీ కూడా దాదాపుగా అతివేగం కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనం ఇక్కడ చూస్తున్న ఈ సంఘటనలో కారు అంతా కూడా 3/4 భాగం వరకు కూడా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. ఆ కారుని బయటికి తీయడానికి, అంటే మృతదేహాలని బయటికి తీయడానికి కూడా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నారు. దాదాపు 3 గంటల నుంచి 4 గంటలుగా ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా ఈ కారుని టిప్పర్ నుంచి వేరు చేసినాక మళ్ళా నుజ్జు అయిపోయినటువంటి ఆ కారు భాగాలను వేరు చేసి మృతదేహాలను బయటికి తీయడానికి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా నివేదిపరిచింది. ఒక్క ప్రమాదం, ఈ ప్రమాదంలోనే దాదాపు 7 మంది విగత జీవులు కావడం అందరినీ కూడా తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. ఇది కూడా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్ బాబు, ABN.